హలో అందరికీ. ఇది నా యూట్యూబ్ ఛానల్ అనమాట. సో, నా పేరు చంద్రిక. నేను ఇందులో పోస్ట్ చేసే వీడియోలు ఏంటంటే, కుకింగ్ సంబంధించిన వీడియోలు, లేదంటే నా పిల్లలు ఏమైనా ఆడినా, డాన్స్ చేసినా ఆ వీడియోలు నేను పోస్ట్ చేస్తాను ఇందులో. సో, ఒక అతను 3 డేస్ నుండి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నాడు అనమాట. ముందు ఒకసారి కామెంట్ చేసిండు. నేను లైట్ తీసుకున్నాను. నేను ఏం అనలేదు. నిన్న కూడా కామెంట్ చేసిననమాట. ఏమనంటే, "నీకు సిగ్గు లేదు, మీ నాన్న పరువు తీస్తున్నావు" అనేసి కామెంట్ చేసిండు. నేను ఏమంత మా నాన్న పరువు తీసేంత వీడియోలు చేస్తున్నానో అతను చెప్పమనండి. నేను అవి కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను. నేను బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేసుకున్నాను నిన్న. చేస్తే అతను ఎవరో కాదు, మా రిలేటివే. అతని వల్ల మేము దగ్గర దగ్గర 5 ఇయర్స్ నుండి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికీ మా ఫ్యామిలీ మొత్తం అతని ద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో, ఇంకోసారి నువ్వు ఇట్లా కామెంట్ సెక్షన్‌లో గలీజ్‌గా కామెంట్ చేస్తే గిట్లా నేను నీ ఫోటోని ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. నిన్ను పబ్లిక్‌గా చూపిస్తాను. అర్థమవుతుందా భాస్కర్ గౌడ్? మా ఫ్యామిలీని ఇప్పటివరకు టార్గెట్ చేసినావు. ఇప్పుడు లాస్ట్ నన్ను కూడా టార్గెట్ చేస్తున్నావు నువ్వు. మా ఫ్యామిలీ జోలికొచ్చినా ఇన్ని రోజులు నేను సైలెంట్‌గానే ఉన్నా. ఒక మాట అనాలన్నా కూడా నీకెందుకు, నీకు అవసరమా, నీ పని నువ్వు చూసుకొని మా వాళ్ళు అంటారు. ఆ మాట నేను అనిపించుకోవద్దు అని చెప్పేసి నేను సైలెంట్‌గా నోరు మూసుకొని కూర్చున్నాను. నువ్వు మా ఫ్యామిలీని ఎంత టార్చర్ పెట్టినావో నాకు తెలుసు. నేను సైలెంట్‌గా కూర్చున్నా. ఇప్పుడు నువ్వు నా విషయంలో కూడా చేస్తున్నావు కాబట్టి నేనైతే సైలెంట్‌గా కూర్చోను. ఎవరైనా ఒక మాట నేనేం తప్పు చేయంది అంటే గిట్ల నేనసలు పడను, పడేదాన్నయితే అసలకి కాదు. అర్థమవుతుందా? నేను ఏం చేస్తున్నానని చెప్పేసి నాకు తెలుసు. నేను కరెక్టా, రాంగా అని చెప్పేసి నాకు తెలుసు. నా ఫ్యామిలీకి లేని ప్రాబ్లమ్ నీకేంటో నాకు అర్థమైతలేదు. నా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసిందే నేను యూట్యూబ్ ఛానల్ చేసుకుంటా అంటే, నా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్‌గా ఉన్నాడు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటా అంటే, నీ వల్ల నా ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే గిట్లా మంచిగుండదు చెప్తున్నాను. నేనేం చేయాలో అది చేస్తాను.